అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? నారదుడు. సప్తర్షుల జాబితాలు 7 ఉన్నట్లు చెబుతారు. అందులో ఒక జాబితాలో నారదుడున్నాడు. అతని వెంట ఈ సప్తర్ష గణంలో సంవర్తుడు, మేరు సావర్ణుడు, మార్కండేయుడు, సాంఖ్యుడు, యోగి, దూర్వాసుడు ఉన్నారు. నారదుడు దేవర్షిగా పురాణాలలో కనిపిస్తాడు. అతను బ్రహ్మకు పుట్టాడు. దక్షుడి కూతుళ్లలో ప్రియ అనే దానికి బ్రహ్మకు ఇతను పుట్టినట్లు ఒక కథ ఉంది. అలాగే ఇతను బ్రహ్మచారిగా ఉండిపోయినట్లు వాడుకలో ఉంది. కానీ నారదుడు గృహస్థు కావటానికి ప్రయత్నించకపోలేదు. అతను సృంజయుడనే రాజు కూతురుని సుకుమారి అనే దాన్ని ప్రేమించి పెళ్లాడినట్లు ఒక కథ ఉంది. నారదుడు అంటే నీరు ఇచ్చేవాడు, మేఘం అని అర్థం. ఇతను ఒకచోట నిలకడగా ఉండక లోక సంచారిగా అస్తమానము తిరుగుతూ ఉంటాడని, ఒకచోటు నుంచి మరొక చోటికి వార్తలు చేరవేస్తూ ఉంటాడని, మహతి అనే వీణ మీద పాడుతూ ఉంటాడని, దేవతల మనిషే అయినా దానవులతో కూడా సఖ్యంగా ఉంటాడని, తంపులు పెట్టి ఆనందిస్తాడని నారదుణ్ణి గురించి వింటాము. నారదుడు కలహాసనుడు, కలహభోక్త అన్న ప్రఖ్యాతి ఉంది. జలంధరుడికి పార్వతిపై ఆశ పుట్టించి తద్వారా శివుడితో యుద్ధం తెచ్చిపెట్టి జలంధరుడి చావుకు నారదుడు కారకుడైనట్లు కథ ఉంది. అలాగే నారదుడు గరుత్మంతుణ్ణి కద్రువ కొడుకులైన పాముల మీదికి రెచ్చగొట్టినట్లు కూడా కథ ఉంది. కాలయవనుణ్ణి కృష్ణుడిపైకి రెచ్చగొట్టి చంపించినది కూడా నారదుడే. నారదుడి గానం గురించి ఒక విచిత్రమైన కథ ఉంది. సంగీతానికి తుంబుర, నారదులను ప్రసిద్ధిగా చెబుతారు. నిజానికి తుంబురుడు నారదుడికి ఏమీ కాడు. అతను గంధర్వుడు. అతను కళావతి అనే వీణ వాయిస్తూ పాడేవాడు. కౌశికుడనేవాడు స్వర్గంలో గానం చేస్తూ ఉండగా అక్కడికి లక్ష్మి, ఆమె పరిచారికలు, నారదుడు, తుంబురుడు వచ్చారు. లక్ష్మి తుంబురుడిపై అభిమానం ఉంచి కౌశికుడితో సహా అతన్ని కూడా గానం చెయ్యమని బహుమతి కూడా ఇచ్చింది. నారదుడికి తీరని అవమానం కలిగింది. విష్ణువు నారదుడిని ఊరడించి, నీకు గాన ప్రావీణ్యం కావాలంటే మానసోత్తర పర్వతం మీద గానబంధుడనే గుడ్లగూబ ఉన్నదని, దాని దగ్గర సంగీతం నేర్చుకోమని చెప్పాడు. నారదుడు ఆ ప్రకారమే గుడ్లగూబ వద్దకు పోయి సంగీతం నేర్చుకుని తరువాత కొంతకాలానికి తుంబురుడితో పోటీపడి ఓడిపోయాడు. మరొకసారి పరాభవం పొంది నారదుడు విష్ణువు వద్దకు వెళ్ళి తనకు జరిగిన అవమానం గురించి చెప్పుకున్నాడు. నేను కృష్ణుడుగా అవతరించినప్పుడు నా వద్ద నువ్వు సంగీతం నేర్చుకో అని విష్ణువు చెప్పాడు. ఆ విధంగానే నారదుడు కృష్ణుడి వద్ద సంగీతం నేర్చుకొని సంగీతంలో పరిపూర్ణత సంపాదించాడు. నారదుడికి పర్వతుడనే మేనల్లుడు ఉండేవాడని, ఇద్దరూ కలిసి లోక సంచారం చేసేవారని చెబుతారు. పర్వతుడు నారదుడికి ఎలా మేనల్లుడవుతాడో తెలియదు. పర్వతుడు అనే పేరు కూడా నారదుడిదేనని కొందరు చెబుతారు. నారద పర్వతులు కలిసి లోక సంచారం చేసేవారట. వారి మధ్య ఎలాంటి రహస్యాలు లేవట. విన్నారు కదా? నారదుణ్ణి గురించి మనకి తెలియని కొన్ని విషయాలు ఈరోజు తెలుసుకున్నాం. ఉంటాను. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.